హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రీజనింగ్లో మామూలుగా ఏ పోటీ పరీక్షల నుంచి అయినా ఈ కౌంటింగ్ డయాగ్రామ్ నుంచి అనేది 1-2 ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ డయాగ్రామ్లో మామూలుగా ఈ చతురస్రాలు, దీర్ఘచతురాలు, త్రిభుజాలు, వృత్తాలు ఎన్ని ఉన్నాయి అనేది మామూలుగా అడగడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం చతురస్రం గురించి నేర్చుకోగలుగుతాం. ఒక పటం ఇచ్చి ఆ పటంలో చతురస్రాల సంఖ్యను తెలుసుకోవాలని అడుగుతాడు. మామూలుగా చతురస్రం అనేది 4 భుజాలు అనేవి సమానంగా ఉంటాయి. అయితే ఒక పటంలో మామూలుగా ఎగ్జాంపుల్ ఈ పటం చూసినట్టయితే ఈ పటంలో ఉన్న చతురస్రాల సంఖ్య తెలుసుకోవాలన్నప్పుడు మామూలుగా ఇందులో 1, 2, 3, 4 ఈ 4 ప్లస్ ఈ పెద్దది ఉంటుంది, ఈ పెద్దది కలిపి టోటల్గా 5 ఉన్నాయని 5 అనే ఆన్సర్ వస్తుంది అన్నట్టు. పక్క పటంలో చూసినట్టయితే మామూలుగా ఇట్లా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 టోటల్ ఈ 9 ప్లస్ టోటల్ పెద్ద ఒకటి 10 మామూలుగా చతురస్రం అంటే ఇదొకటి టోటల్ 10, ఇదొకటి, మళ్ళీ ఇదొకటి, మళ్ళీ ఇదొకటి, ఇదొకటి, ఇట్లా టోటల్గా 14 చతురస్రాలు ఉన్నాయి అన్నట్టు మనకి. అట్లా కాకుండా ప్రతిదీ మనం ఇట్లా లెక్క చేయకుండా షార్ట్కట్లు ఎట్లా అంటే మామూలు రోస్ కాలం తీసుకోవాలన్నట్టు. ఒకటి, 2, 3, 1, 2, 3 ఇట్లా ఇచ్చినప్పుడు మనం 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ చేసిన తర్వాత 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 టోటల్గా మనకి ఎన్ని అన్నట్టు 14. ఇట్లా షార్ట్కట్లో నేర్చుకోవచ్చు అన్నట్టు. అదేవిధంగా ఈ పటంలో చూసినట్టు ఇందులో ఎన్ని చతురస్రాలు ఉన్నాయన్నప్పుడు ఈ చిన్నది ఒకటి, ఇందులో మనం మామూలుగా బేసిక్ ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఎన్ని చతురస్రాలని కౌంట్ వచ్చినాయి ఈ పటంలో చూసుకున్నట్టు మనకు 5 వచ్చినాయి అన్నట్టు. 5లో ఈ యొక్క 5 మళ్ళీ ఈ పెద్దది దాంట్లో 5 ప్లస్ ఇదొక పెద్ద 5 15 ప్లస్ ఇదొకటి 2 అంటే టోటల్గా 2 ప్లస్ 15 ప్లస్ 8 15 ప్లస్ 8 23 టోటల్గా 23 చతురస్రాలు ఉన్నాయని తెలుసుకో.